హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి ఇంటర్ అర్హతతో విశ్వవిద్యాలయ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు ఫిబ్రవరి 12వ తేదీ అయితే వచ్చిందనమాట. ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు మార్చ్ 12వ తేదీ అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. మార్చ్ 12వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇవ్వరు వాళ్ళకి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్ అన్నమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే లైబ్రరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఓబీసీ వాళ్ళకి 1, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే లైబ్రరీ అటెండెంట్ చూస్తున్నట్లయితే మనకు 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యువర్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. యువర్ వాళ్ళకి 2 పోస్టులు. అలాగే ఇక్కడ కింద చూస్తున్నట్లయితే మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే బాటనీ డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. అలాగే కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్ చూస్తున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 పోస్టు. అలాగే మనకు ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. జువాలజీ చూసుకున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1. అలాగే బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ సెంటర్ చూస్తున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి 2 యువర్ వాళ్ళకి 1 పోస్ట్ అనమాట. ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు మార్చి 12వ తేదీ అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు సెక్షన్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సెక్షన్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలన్నమాట. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట 35 వర్డ్స్ పర్ మినిట్కి. అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి. అలాగే లైబ్రరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే మనకు 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. అలాగే ఇక్కడ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే లైబ్రరీ అటెండెంట్ చూస్తున్నట్లయితే 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. దీనికి కూడా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి సైన్స్ సబ్జెక్టు. ఇక్కడ అలాగే కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ చూస్తున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దీనికి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక్కడ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళు 1000 రూపాయలు అయితే పే చేయాలి. ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఉమెన్స్ వాళ్ళు అయితే 800 అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 600 అయితే పే చేయాలి. మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి దీన్ని అయితే పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రతి పోస్ట్కి అయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు సెక్షన్ ఆఫీసర్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు
టెస్ట్ కాంపోనెంట్ చూస్తున్నట్లయితే టాపిక్స్ చూస్తున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. అలాగే రీజనింగ్ అబిలిటీ టెస్ట్ చూస్తున్నట్లయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్కి. అలాగే మ్యాథమెటికల్ అబిలిటీ చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ ఉంటాయి 40 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్కి. అలాగే లాంగ్వేజ్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ హిందీ 40 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్కి. మొత్తం 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. 3 అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ కింద కూడా డిస్క్రిప్ట్ టైప్లో మీకు టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సిలబస్ అయితే క్లారిటీగా రాసి పెట్టినారు. ఇవన్నీ మీరు పీడిఎఫ్లో మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు ఇక్కడ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ ఈ 3 సబ్జెక్టుల మీద అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అలాగే మెంటల్ అబిలిటీ టెస్ట్ మీద కూడా ఉంటుంది. అలాగే లాంగ్వేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా ఉంటుందన్నమాట మనకైతే. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టాపిక్స్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ, అలాగే ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ సబ్జెక్టుల మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే లైబ్రరీ అటెండ్ పోస్ట్ కూడా మనకు లైబ్రరీ ఆప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ, అలాగే ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ సబ్జెక్టుల మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ, అలాగే ఇంగ్లీష్, హిందీ వీటి మీద అయితే మీకు క్వశ్చన్స్ వేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ ల్యాబొరేటరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజెస్ మీద అయితే మీకు క్వశ్చన్స్ ప్రశ్నలు అడిగి మిమ్మల్ని అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 10th అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.